మన సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా మదనపల్లి టు తిరుపతి హైవే పడినప్పటి నుండి తిరుపతి కలికిరి నుండి అయితే 1.5 అవర్లో రీచ్ అయిపోవచ్చు. ఇంకా మేము న్యూ ఇయర్కి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. మా అక్క వాళ్ళు తిరుపతిలో ఉంటారు. ఇంకా 31st నైట్కి అయితే అక్కడికి వెళ్ళిపోయాం. ఇంకా నైట్ డిన్నర్కి బిర్యానీ చేసుకున్నాం. ఇంకా తిన్న తర్వాత క్రాకర్స్ అయితే కాల్చాం. నితీష్కి నాకు తెలిసి దగ్గర నుండి క్రాకర్స్ కాల్చింది ఇదే ఫస్ట్ టైం. మామూలుగా ఈ ఫైర్ వర్క్స్ షో ఇలా చూడడం అంతే, కానీ దగ్గర నుంచి అయితే ఇదే ఫస్ట్ టైం. ఆ ఫైర్ వర్క్స్ చూస్తున్నప్పుడల్లా ఎంత ఎగ్జైట్ అయిపోతాడో. తర్వాత అలా వాకింగ్ అయితే వెళ్ళాం కాసేపు. మళ్ళీ ఇంటికి వచ్చాక న్యూ ఇయర్ కేక్ కట్ చేసుకున్నాం. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేసుకున్నాం ఇంట్లోనే. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఉప్మా పెసరెట్ తినేసి ఇంకా బయటకి టెంపుల్ వక్లామాత టెంపుల్కి అయితే వెళ్ళాము. రష్ చూసారా ఎంత క్యూ ఉందో దర్శనానికి. ఇంక ఇది యాక్చువల్గా అనుకోలేదు, ఇంట్లోనే ఉందాం ఎక్కడికి వెళ్ళినా ఫుల్ రష్ ఉంటారు ఈరోజు అనుకోకుండా టెంపుల్కి అయితే వెళ్ళాం. అయినా అక్కడ కూడా రష్ ఉన్నారు. ఇంకా తిరిగి వచ్చేసి మా అక్క వాళ్ళ న్యూ అపార్ట్మెంట్ ఉంటే అక్కడికి వెళ్ళేసి ఒకసారి చూసుకొని ఇంకా అక్కడ నుండి లంచ్కి అయితే రోబో డైనర్కి అయితే వెళ్ళాము. ఇక్కడ స్టార్టర్స్ అండ్ డెజర్ట్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయి, కానీ రోటీ కర్రీ ఇంకా మెయిన్ డిషెస్ అయితే అంత వర్త్ అనిపించలేదు అంత ప్రైస్కి. సో అది అనమాట మా న్యూ ఇయర్ డే అలా జరుపుకున్నాం.